లగచర్ల ఈ భూసేకరణ ఉంది కదా, భూసేకరణకు సంబంధించినటువంటి దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు చాలా సీరియస్ అయింది, దాని మీద స్టే కూడా ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం. హకీంపేట లగచర్ల భూసేకరణ పైన హైకోర్టు స్టే. ఫార్మాసిటీ కోసం 1358.37 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం. లగచర్ల, రోటిబండ తాండా, పులిచెర్ల కుంట తాండా, హకీంపేట, పోలపల్లి గ్రామాల్లో భూసేకరణ. కోర్టును ఆశ్రయించిన శివకుమార్ అనేటువంటి రైతు భూసేకరణ పైన స్టే ఇస్తూ హైకోర్టు తీర్పు. తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసారు. సో రేవంత్ రెడ్డి గారి కళల ప్రాజెక్ట్ ఇది. సేమ్ ఇట్లనే, ఇదేమో తమ్ముని కోసం. ఇప్పుడు ఇంతకుముందుకు ఫ్యూచర్ సిటీ చెప్పినా కదా, ఈ ఫ్యూచర్ సిటీ ఏమో తమ్మిని కోసం, తమ్మిని కుటుంబ సభ్యుల కోసం, అన్న కోసం, అన్న కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ బంధుగణం కోసం, బినామీల కోసం ఫ్యూచర్ సిటీ. మరి లగచర్ల సిటీ, లగచర్ల ఫార్మా సిటీ, లగచర్ల ఫార్మా, ఆ కంపెనీలు, ఇండస్ట్రియల్ కారిడారు, ఇవన్నీ ఎవరి కోసం? అల్లుని కోసం, అల్లుడి కోసం లగచర్ల. ఇది మనం చెప్పే మాట కాదు, మళ్ళా దీన్ని కూడా కేసులు పెట్టారు. అల్లుడి కోసము లగచర్ల. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చెప్తా ఉన్నారు. అల్లుని కంపెనీలో ఇక్కడ తేవడం కోసము లగచర్ల అనే ఒక దుకాణం పెట్టుకున్నాడు. ఇక్కడ ఎవరిది? ఇక్కడ ఇంత దుర్మార్గం అంటే 5 గ్రామాలకు సంబంధించినటువంటి భూములు పోతా ఉన్నాయి. ఒకటి ఏంది లగచర్ల, ఇంకోటి పులిచెర్ల కుంట తండ, ఇంకొకటి రోటిబండ తండ, ఆర్బి తండ, ఇంకొకటి హకీంపేట, 4వది పోలేపల్లి. ఇది ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి భూములు పోతా ఉన్నాయి. ఇందులో ఎంత దుర్మార్గం అంటే పులిచెర్ల కుంట తండ మొత్తం పోతుంది. ఇక్కడ ఉన్నది మొత్తము ఎస్టీ బిడ్డలు, లంబాడి బిడ్డలు. రోటిబండ తండ మొత్తం పోతుంది, ఇక్కడ ఉన్నది కూడా ఎస్టీ బిడ్డలు. ఈ లగచర్ల మొత్తం పోతుంది. ఈ 3 గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఎస్టీ బిడ్డలే. వీళ్ళ మొత్తం పూర్తి స్థాయిలో పోతాయి, భూములు పోతాయి, ఇండ్లు పోతాయి, అన్నీ పోతాయి. దేనికోసము? అల్లుడి కోసం. అల్లుడి కోసం వీళ్ళ భూములు గిల్లుడు. ఇది కార్యక్రమం అన్నమాట రేవంత్ రెడ్డి చేసేది. అదే దీంట్లో ఎంత మొత్తం 1385.37 ఎకరాలు, అంటే దగ్గర అటు ఇటుగా 1400 ఎకరాలు అనుకోండి. ఇక 1400 ఎకరాల ప్రభుత్వ పేద ప్రజల భూములని తీసుకొని ఆడ అల్లుని కోసం కంపెనీలు పెడదామని ప్రయత్నం చేసిండు మన రేవంత్ రెడ్డి. చేస్తే అక్కడ ప్రజలందరూ తిరగబడ్డారు. మొట్టమొదటిసారిగా మనమే ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చినాం. లగచర్లకు సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు కాదు, ఎన్నడు బయటకు తీసుకొచ్చినాం కూడా చూపిస్తాం మీకు. ఒక్కసారి ఆగండి. అక్కడ రైతులు తర్వాత కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం పోలేకపోయినాం, కానీ ఎప్పుడు పోయినా మనం ఇక్కడికి పోయి ఫస్ట్ ఆగస్టు 12వ తారీఖు నాడు మనం ఇక్కడికి పోయి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. మీ అందరికీ కదా ఫార్మాసిటీకి ఈ భూములు కూడా ఇష్టమే ఉందా? లేదు, మీకు ఇష్టం లేదు భూములు ఇవ్వడం. ఈ ఇంత ఆందోళన చేస్తున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి తిరుపతి రెడ్డి గారు కానీ, ఎవరు కూడా వీళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఏ ముఖ్యమంత్రి మేము కూడా మొన్న మా ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు, మంచి అవుతాడని చెప్పి అందరూ వచ్చి చెప్పి ఊళ్ళోకి వచ్చి మేము ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి మా నెచ్చి చేయడానికి వచ్చాడు. మేము ఇంతమంది చదువుకుని ఎవరు చెప్తారు అమ్మని ఇక్కడ ఏం లేక చేస్తామని ఇది పులిచెర్ల కుంట తండ దగ్గర. ఇది ఇగో ఈ రైతు ఏమేసిండు తెలుసా? ఇదేం పెద్ద వాణిజ్య పంట కాదు, లేకపోతే లక్షలు వచ్చే పంట కాదు. పెసర్లు బొబ్బర్లు వేసిండు ఇందులో. ఈ షేల మేము ఆడిపోయినాము. ఆయన ఏమంటాడు, పక్కన ట్రాన్స్ఫారం ఉంది, ఇగో ఈ ఊరు పోతా ఉన్నది, అక్కడ ఉన్న భూములన్నీ పోతా ఉన్నాయి ఆ ఫార్మాసిటీలో. పోతా ఉంటే మాట్లాడుతుంటే మా భూమి కనుక తీసుకుంటే నేను పోయి ఆ ట్రాన్స్ఫారం ముట్టుకొని వస్తా అని చెప్పేసి పోతా ఉన్నాడు మనం మాట్లాడుతూ ఉంటే. ఇక అంత ఆవేదన ఉంది వాళ్ళ లోపల. చాలా అంటే రేవంత్ రెడ్డి కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ. నేను అంతగానో కష్టపడ్డాము. తిరుపతి రెడ్డి సార్కు అడుగుదామని వెళ్ళాము. వెళ్తే ఈయన తొలగొప్పండి, లోపలేండి, వీళ్ళు కొట్టి
పిలిపించి మా భూమి ఎంత ఖరీదు చేస్తాడా ఫార్మా కంపెనీ ఇస్తాడా ఓనికి రాని ఓనికి చెప్పు మేడలో వేసి ఆడవాళ్ళు మొత్తం ఇది మనము ఆ రోజు చేసుకొచ్చినాం ఆగస్టులో. దాని తర్వాత ఇవాళ ఈ మన ఇందులో కనపడ్డ అందరిలలో సగానికి సగం మందిని జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ బయటలలో మాట్లాడిరా, అది చాలాసేపు ఒక గంట సేపు ఉంటుంది ఆ వీడియో, నేను ప్రోమో చూపించిన మీకు. దీంట్లో మాట్లాడిన చాలా మందిని జైల్లో పెట్టిండు. లగచర్ల ఘటన సాకుతోటి దాంతో లగచర్లకి కలెక్టర్ను పంపించి వాళ్ళ మీద దాడికి పురిగొల్పించి ఇదేదో చేపించి ఏమో ఏదో ప్రయత్నం చేసిండు. కానీ ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది, ఎప్పటికైనా అధర్మం గెలవదు, అది ఏనాటికైనా. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. రేవంత్ రెడ్డికి హైకోర్టు లెంపలేసింది, లెంపకాయలేసింది, మొట్టికాయలేసింది. ఏ రకంగా ఇంకో ఇట్లా స్టే ఇచ్చేసి వేసింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డికి, మనం కొడంగల్ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే సొంత నియోజకవర్గం అభివృద్ధి కావాలని కోరుకుంటాడు, దాంట్లో తప్పు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్కు పోయినా ఈ నిధులు పోలేదు అనట్లేదు, సిద్దిపేటకి ఇప్పటికి పోతున్నాయి నిధులు పోతలేవు అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి నాయకులు, ఆ వరుసలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ సొంత నియోజకవర్గాలకు నిధులు తీసుకుపోయి అభివృద్ధి చేసుకోవడం ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ పేద ప్రజల పొట్టగొట్టి నీ సొంతం కోసం, నీ అల్లుని కంపెనీల కోసం వాళ్ళ భూములు గుంజుకోవడం ఎంతవరకు న్యాయం? అది తప్పు కదా. అది లగచర్లో నువ్వు కొడంగల్ను డెవలప్ చేయాలంటే అదే కొడంగల్ దగ్గర ఈ లంబాడి బిడ్డల భూములు కాకుండా అటు పక్కకు పోతే ప్రభుత్వ భూములు బొచ్చడు ఉన్నాయి. 1500 ఎకరాల భూమి ఒకటే దగ్గర ఉందాడ. అల్ల పెట్టొచ్చు కదా నువ్వు. అల్ల పెట్టడంట, అల్ల పెట్టడు. ఆ సీలింగ్ ల్యాండ్లు, దొరల సీలింగ్ ల్యాండ్లు, రెడ్డి దొరల సీలింగ్ ల్యాండ్లు బొచ్చడు ఉన్నాయి కొడంగల్లా. అల్ల పెట్టొచ్చు కదా, అల్ల పెట్టడు. ఈడనేమో ఇట్లా అప్పాయిపల్లి దగ్గరనేమో ఆ పేదోళ్ళకి సంబంధించేమో ఆడ అట్లా. ఎందుకు, ఏం పాపం చేసిరు చెప్పండి కొడంగల్ ప్రజలు మీకు? రేవంత్ రెడ్డి గారు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళ పాపమా? మీకు ఓటేసి గెలిపించినందుకు ఎందుకు పేద ప్రజల మీద ఇంత కసితో ఉన్నారు, ఎంత దాంతో ఉన్నారు? కక్ష కట్టుకొని వాళ్ళ భూములను గుంజుకునే కార్యక్రమం. అప్పాయిపల్లిలో అయితే మరీ దారుణం, దుర్మార్గం. ఆడ 3 ఎకరాల భూమి గుంజుకుంటారు, అది వాళ్ళకు 2 ఎకరాలకు ఇస్తారు నష్టపరిహారం. మిగతా ఎకరంన్నారా లేదు ఇక ఇంతే నీకు అని చెప్పేసి వెళ్ళగొడతాను. మన స్టూడియోకి వచ్చిరు వాళ్ళు కూడా, అరిగోస వాళ్ళది. సో ఇట్లా ఉన్నదన్నమాట కథ. రేవంత్ రెడ్డి గారు ఎవరిని మోసం చేస్తా ఉన్నాడు? పేద ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా. ఈ భూసేకరణకు హైకోర్టు స్టే ఇచ్చింది ప్రస్తుతానికైతే. పాపం పండి హైకోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. స్టే కాదు, ఆ నోటిఫికేషనే రద్దు చేయాలి, దాన్ని మొత్తానికే తీసేయాలి. అప్పుడు ఆ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు అక్కడ చాలామంది, కొంతమంది గిరిజన బిడ్డలు, కొంతమంది అమ్మాయిలు కూడా మేము ఈ మట్టిని నమ్ముకొనే బతుకుతున్నాము మేము అని చెప్పేసి వాళ్ళు అక్కడికి పోయి మాట్లాడుతూ ఉంటే మనకి రోమాలు నెక్కపొడుస్తాయి తెలుసా. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇంకా ఈ భూములను పట్టుకొని తొండలు గుడ్లు పెట్టనే భూములు అన్నాడు. అక్కడ ఒక 2 అమ్మాయిలు పోయి మొత్తం పొలం అంతా తిరిగి ఇవి తొండలు గుడ్డు పెట్టని ఇగో ఇందులో మేము పంట పండిస్తున్నాం అని చెప్పేసి ఆ భూములను చూపించారు వాళ్ళు. వాళ్ళ భూముల మీద నీకు ఏం అధికారం ఉంది రేవంత్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వాళ్ళకి గుంజుకుంటావు అడదిడ్డంగా? ఇది ప్రజాస్వామ్యంలో నువ్వు నియంత్రంగా పోయినా కానీ ఇట్లా కోర్టులు అప్పుడప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తూ ఉంటాయి, ప్రజల ఉద్యమాలకు ఊపిరి పోస్తూ ఉంటాయి. ఆ రోజు ఫార్మాకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి విజయం ఇది ఒక్కటే కాదు, ఇంకా మొత్తం రద్దు కావాలి. అసలు ఆడ ఫార్మాసిటీ అనే దుకాణమే ఉండొద్దు. ఏదైతే దొంగలు కొంతమంది ఉర్రో, అదే హకీంపేటకు సంబంధించినటువంటి దొంగ జర్నలిస్ట్ గారు ఉంటాడు, వాడిని ఉరికీరు ఫస్ట్ ఊరలకు వస్తే. ఆడి 4 తండాలలో 5 తండాలు ఎక్కడొచ్చినా కానీ ఉరికీరు ఫస్ట్, అప్పుడు తెలుస్తుంది. ఇంకో నరసింహ, ఆ నరసింహ, ఈ నరసింహ 2-3 ఉన్నారు. ఈ బట్టేబాజీగాలతోటే ఈ 5 ఊర్లు ఆగమైపోతూ ఉన్నాయి. వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ స్వార్థం కోసము వీళ్ళు ఇలా పేద ప్రజల భూములని అప్పనంగా కొట్టేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రభుత్వం. దీని వెనకాల చక్రం తిప్పేది మొత్తం ఈ దొంగలే. కాబట్టి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి.